హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బౌద్ధ మత విద్యా చరిత్ర. మీకు తెలుసు, జైన మతం, బౌద్ధ మతం, ముస్లిం విద్యా విధానం మరియు వేదకాలం నుంచి చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ సమగ్రంగా బాగా చదివి గుర్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశ్న చేయగలం. మరియు అంతకంటే ముందుగా ఈ సమయంలో చాలామంది విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులు డీలా పడ్డారు. ఎందుకంటే మొదట్లో వారికి ఉన్నంత ఉత్సాహం చివరి వరకు వచ్చేసరికి, చివరి స్టేజ్కి వచ్చేసరికి, అసలు స్టేజ్ వచ్చేసరికి డీలా పడ్డారు. మరి కొంతమంది కొత్త వాళ్ళు చాలా ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు. ఒక్కసారి డీలా పడితే, ఒక్కసారి డల్ అవుతే మళ్ళీ పరుగు పందెం మొదలు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. మళ్ళీ ప్రిపరేషన్ మొదలుకు వస్తుంది. కాబట్టి ఎంత కష్టపడ్డా సరే ఈ సమయంలోనే, ఈ కొన్ని రోజులే, అదే తెలంగాణ విషయంలో డిఎస్సి పోయిన మొదటి రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. చివరికి ఎప్పుడు పడుతుందో ఏమో అని మళ్ళీ కాలయాపన వృధా చేసుకుంటూ సమయాన్ని కాల్చేస్తున్నారు. కాబట్టి డిఎస్ అనేది ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, ఒక నెలలోనో చదివితే వచ్చే ఉద్యోగం కాదు. కంటిన్యూస్గా, కాన్స్టెన్స్గా, అదే కళతో, అదే కసిగా చదివినప్పుడు మాత్రమే సాధ్యము. విజేతలందరూ కూడా అలాగే చేశారు. కాబట్టి ఎన్ని అవమానాలు, ఎన్ని అపవాదులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిరీక్షణ వచ్చినప్పటికీ కూడా తీక్షణంగా పుస్తకం వైపే ఉన్నారు. కాబట్టే ఈరోజు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన మోటివేషన్ తగ్గకూడదు. మన మోటివేషన్ తగ్గితే మోటివేషన్ పెరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పోటీ ఎక్కువవుతుంది. మళ్ళీ మీరు మొదటికి వస్తారు. ఊగి ఉయ్యాల అక్కడికే వస్తుంది. కాబట్టి ఎప్పుడు పడుతుందో పడ్డాక చూసుకుందాం, పడ్డాక చదువుదాం, పడ్డాక ప్రిపరేషన్ మొదలు పెడదాం, అంతవరకు కులాసాగా ఉందాం అనే ఈ మెంటాలిటీ కనుక ఉంటే మీరు పోటీలో ఉండలేరు. అదే కంటిన్యూస్గా, కాన్స్టెంట్గా, ఓపికతో గనక మీరు ప్రిపరేషన్ మొదలు పెడితేనే సాధ్యం. మీరు ఇప్పటికే చివరి స్టేజ్కి వచ్చారు. సముద్రం ఒడ్డుకు 10% మాత్రమే దూరంలో ఉన్నారు. ఈ 10%లో కనుక మీరు దూరంగా ఉంటే మళ్ళీ 90% చేరుకోవాల్సి ఉంటుంది. అంతలోపల డిఎస్ అయిపోతుంది. మిత్రులారా, ఇటు ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన హామీలు వచ్చినప్పుడు నమ్మడం లేదు, నమ్మబుద్ధి కావడం లేదు అనే మాటలు చాలా ఇబ్బందిని, చిరాకును కలిగిస్తాయి. ఎందుకంటే విజేతలందరూ కూడా ఎవరు ప్రిపరేషన్ ఆపలేదు. పరీక్షలు రాస్తున్నారు, రివిజన్ చేస్తున్నారు, లైన్ టు లైన్, పదం టు పదం చదువుతున్నారు. మరి తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్లో భాగంగా డిఎస్సి వస్తుంది. డిఎస్సి తక్కువ సమయంలో చదివితే వచ్చే ఉద్యోగం కాదు. ఎక్కువ సమయం, ఎక్కువ సమాచారం, ఎక్కువ పరీక్షలు, ఎక్కువ రివిజన్లుతో కూడుకున్నటువంటి పరీక్ష. మీరు వృధా చేసే ప్రతి నిమిషం మన అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. ఉద్యోగం రాని వారందరూ కూడా ఖచ్చితంగా సమయం ఉంటే బాగుండు, సమయం ఉంటే ఇంకా బాగా చదివేవాన్ని అన్న లక్ష్యంతో ఉన్నవారే. కాబట్టి సమయం ఉంది. ఆకలి వేసినప్పుడు అన్నం ఉండదు, అన్నం ఉన్నప్పుడు ఆకలి కాదు, ఆకలి అన్నం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు తినాల్సిందే. ఆకలితో ఉన్నారు కాబట్టి మీరు తినకపోతే వేరే వాళ్ళు తింటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మరి అంతకంటే ముందుగా ఇటు ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మన యాప్లో అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ ధరకు సమగ్రమైనటువంటి కోర్సు, అప్డేటెడ్ క్లాసెస్, సింపుల్గా మీరు మళ్ళీ చదివే అవసరం లేకుండా సమగ్ర సమాచారాన్ని మరియు సింపుల్గా మీ మెదడులో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే విద్యా దృక్పథాల సబ్జెక్టు చాలా డ్రై సబ్జెక్టు. దాన్ని మేము ఫ్రై చేసి సింపుల్గా మేమే కష్టపడి ఈజీగా మీ మెదడులోకి ఎక్కిస్తాం. ఒక్కసారి క్లాసులు వింటేనే సమగ్రంగా సాధ్యం. ఎందుకంటే యూట్యూబ్లో అన్ని క్లాసులు పెట్టలేము కాబట్టి, సీక్వెన్స్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా సింపుల్గా మొత్తం సమగ్రంగా ఒక్కసారి విని పుస్తకం చదివితే చాలు, ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా మన యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినండి. ఎందుకంటే రంజాన్ సందర్భంగా, ఉగాది సందర్భంగా మనం అద్భుతమైనటువంటి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విజేతలందరూ వింటున్నారు, పరీక్షలు రాస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇక టైం లేదు, టైం వస్తే టైం ఉండదు, అంతవరకు అవకాశాన్ని ఇవ్వకండి. ఇప్పుడు బౌద్ధ కాలంలో విద్యా విధానం గురించి మాట్లాడుతున్నాం. మీకు తెలుసు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఈ మతానికి ఆద్యుడు బుద్ధుడు. కేవలం అతడు పక్షి ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అతన్ని రోగిని చూసా, లేక వృద్ధుని చూసా, శివాన్ని చూసా, ఎవరి కోసం ప్రాణం పణంగా పెట్టాడన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి అతడు. ఎందుకంటే మన పుస్తకంలో క్లియర్గా ఉంది,
పక్షి ప్రాణాన్ని కాపాడటకు తన జీవితాన్నే పనంగా పెట్టిన వ్యక్తి ఎవరంటే బౌద్ధుడు. దీంతో పాటు వర్తమాన మహావీడా, వృషభనాథుడా, మరి ముస్లిం విద్యా విధానం సంబంధించి లేదా వేదకాలంలో దానికి సంబంధించి కూడా ఆప్షన్లు ఉంటాయి, కాబట్టి కన్ఫ్యూజ్ కాకూడదు. మరి ఇక్కడ గౌతమ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు అంటే గుర్తుపెట్టుకోవాలి, కపిలవస్తు నగర సమీపంలో లుంబినిలో జన్మించిన వ్యక్తి గౌతమ బుద్ధుడు. మరి ఇక్కడ తల్లిదండ్రులు ఎవరు అన్నప్పుడు జైన మతంలో కూడా మనం వర్తమాన మహావీరుడు యొక్క తల్లిదండ్రులను మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ తండ్రి శుద్ధోధనుడు, ఏం గుర్తు రాకపోతే గౌతమ బుద్ధుడు శుద్ధోధనుడు, అనేది మనకు బాగా కాపాడుతుండు. మరి శుద్ధోధనుడు ఏ దేశానికి రాజు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. శుద్ధోధనుడు కోసల దేశానికి రాజు. మరి తల్లి ఎవరయ్యా అంటే మాయాదేవి. తల్లి ఎవరంటే మాయాదేవి. కానీ చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం వల్ల తన సవతి తల్లి పెంచడంతో మనకు అతని యొక్క పేరు గౌతమ బుద్ధుడు అని రావడం జరిగింది. సవతి తల్లి పేరు గౌతమి, మరియు భార్య అనేటువంటి పేరు యశోధర. అనేటువంటిది చాలా కాపాడుతుంది. బుద్ధ అనేటువంటిది బాగా కాపాడుతుంది అని గుర్తుపెట్టుకోండి. మరి కుమారుడు రాహులుడు. ఇక్కడ చూసిన తర్వాత గౌతమ బుద్ధుని యొక్క కుమారుడి పేరు రాహులుడు, అదే వర్తమాన మహావీరుడు యొక్క కూతురు పేరు ప్రియదర్శిని. మరి త్రిశల ఎవరు? ఇలాంటి విషయాలన్నీ కనుక మీరు కంపేర్ చేసుకోకపోతే కన్ఫ్యూజన్లో పడతారు. ఎందుకంటే బుద్ధుని యొక్క చరిత్ర ఉంది, బుద్ధుని యొక్క స్థానం, పుట్టిన ప్రదేశం ఉంది. మరి జైన విధానంలో కూడా అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జ్ఞానోదయమయ్యాడు, ఎవరికి శిష్యుడిగా ఉన్నాడు, ఎక్కడ అతను జ్ఞానోదయం పొందాడు, తపో విద్యను నేర్చుకున్నాడు, జైన మతానికి సంబంధించి మనం కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే జైన మతం, బౌద్ధ మతం ఒక నాణానికి రెండు వైపులు. ఆ విషయం మీకు తెలుసు, బొమ్మ బొరుసు లాంటివి. మరి ఇక్కడ తండ్రి శుద్ధోధనుడు కోసల దేశ రాజు, తల్లి మహామాయాదేవి, ఇక్కడ సవతి తల్లి గౌతమి, కాబట్టి ఆ పేరు రావడం జరిగింది. మరి భార్య పేరు యశోధర, కుమారుడు పేరు రాహులుడు అని గుర్తుపెట్టుకోండి. మరి బుద్ధుడులో మార్పు రావడానికి కారణమైనటువంటి సంఘటనలు మీకు తెలుసు. ఒక వృద్ధుడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, మృతదేహాన్ని చూశాడు. అతడు వ్యాయాలకి వెళ్ళినప్పుడు, అంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ ముగ్గురిని చూడడం జరిగింది. అప్పుడు మనుషులకు బాధలు ఉంటాయా, మరి బాధలకు కారణం ఏమిటి అనే ఆలోచనలో పడినటువంటి వ్యక్తి. తద్వారా అతడు జ్ఞానోదయం పొందాడు. వ్యక్తులకు బాధలు ఉంటాయా, కారణం ఏమిటి, మరి ఎలా విముక్తి పొందాలి? బాధలు ఉంటాయా, మరి కారణాలు ఏమిటి, మరి దాని నుంచి ఎలా బయటపడాలి అనే అన్వేషణలో, అనే ఆలోచనలో అతడు ఏం చేశాడంటే చివరికి బుద్ధ గయ దగ్గర ఉన్న ఒక బోధి అంటున్నాను, బోధి శుద్ధోధనుడు యశోధర, ఈ విధంగా అని గుర్తుపెట్టుకోండి. బోధి వృక్షం కింద, అది రావి చెట్టు, అక్కడ జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందింది ఏ చెట్టు కింద, ఏ ప్రదేశంలో అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. మరియు బుద్ధుని యొక్క ప్రసంగాలు మరియు కథలు మరియు ప్రవర్తన నియమావళి మొదలైన వాటినన్నిటినీ కలిపి ఏమంటారంటే బౌద్ధ వాజ్మేయం అంటారు. బౌద్ధ వాజ్మేయం పూర్తిగా ఏ భాషలో కలదు అంటే పాలీ భాషలో కలదు. మరి ఇవి త్రిపీఠకాలు: వినయ పిటిక, శుద్ధ పిటిక, అభిధమ పిటిక. మరి త్రిరత్నాలు ఎవరికి సంబంధించినవి? త్రిరత్నాలు, పంచవేదాలు అనేటువంటివి జైనులకు సంబంధించినవి. ఇక్కడ త్రిపీఠకాలు, అక్కడ త్రిరత్నాలు. ఎక్కడ? జైన మతంలో. కంపేర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే సిమిలర్గా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒకటే దెబ్బకు రెండింటిని సైమల్టేనియస్గా నేర్చుకోవాలి. మరి ఎందుకు వచ్చింది ఇది? యాక్చువల్గా భారతదేశంలోకి హిందూ విద్యా విధానం ఉన్నప్పటికీ బౌద్ధ మతం ఎందుకు వచ్చిందంటే హిందూ విద్యా విధానంలోని లోపాలు, అందరికీ విద్య అందేది కాదు, మరీ ముఖ్యంగా శూద్రులకు అందేది కాదు. సేమ్ జైన విద్యా విధానం కూడా అలాగే వచ్చింది. మరి హిందూ విధానంలో లోపాల వల్ల భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతం ప్రారంభమైంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు? ప్రధాన కారణాలు ఏమిటి అంటే అందరికీ విద్యను ఉచితంగా అందించాలి, అందరికీ విద్యను ఉచితంగా, అన్ని వర్గాల వారికి విద్యను ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ యొక్క బౌద్ధ మతం భారతదేశంలోకి ప్రవేశించింది. మరియు ఇక్కడ ప్రజల వాడుక భాషలోనే విద్యను అందజేయాలి,
ప్రజల వాడుక భాష వేరే, విద్యా బోధన వేరే. కాబట్టి ప్రజల వాడుక భాషలోనే విద్యను అందిస్తే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో బౌద్ధ మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఉచిత భోజన వసతి, మరి అంతేకాకుండా ఇక్కడ మేజర్ పాయింట్ చెప్పడం జరిగింది. ఇక్కడ వేదకాలంలో ఉన్నటువంటి యజ్ఞ యాగాదులు కర్మకాండలు కొందరికి భారంగా ఉన్నాయి, అలాంటి విద్యను అందిస్తున్నారు. కాబట్టి అందరూ నేర్చుకోవాలంటే చాలా భారంగా ఉన్నాయి, అంటే వారికి సంబంధం లేనటువంటి విద్యను కూడా వారు పొందే అవకాశం ఉండేది. కాబట్టి అది కొందరికి భారంగా. మరి ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ అవకాశం ఉండాలి, కొందరికి ఎందుకు, బ్రాహ్మణులకి ఎందుకు అనే ఉద్దేశంతో ఉచితంగా బోధన వసతి మరియు అందరికీ విద్య, అన్ని వర్గాల వారికి విద్య, మరియు అంతేకాకుండా ప్రజల వాడుకల భాషలోనే బోధన చేయాలి, ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క బౌద్ధ మతం భారతదేశంలోకి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మరి ఇక్కడ మంచి పాయింట్, మరి చూడండి, శాంతి అహింసలు ధర్మ సమ్మతమైతే, శాంతి అహింస, అహింస అంటే జీవహింస చేయరాదు కాదు, మాటల ద్వారా చేతల ద్వారా మన ప్రవర్తన ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టరాదు. శాంతి అంటే ప్రశాంతత, కలిసిమెలిసి ఉండడం. మరి ఇలాంటి సందర్భంలో మరి శాంతి మరియు అహింసలు ధర్మసమ్మతమైతే మరి జంతు బలులు ఎందుకు చేస్తున్నారు, జంతువులను ఎందుకు వధిస్తున్నారు అనే ప్రశ్న ప్రజలలో చైతన్యం చేశాడు. అనే ప్రశ్న వేసి ప్రజల్లో చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన గౌతమ బుద్ధుడు. ధర్మసమ్మతమైతే మరి జంతు బలులు ఎందుకు చేస్తారు అనే ఒక పాయింట్ ప్రజల్లో చైతన్యం. మరి మీకు తెలుసు, గౌతమ బుద్ధుని గల బిరుదు ఆసియా జ్యోతి. ఆసియా జ్యోతి అనే బిరుదు ఇప్పుడు ఒంటరిగా ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆప్షన్లలో రకరకాల వ్యక్తులు ఇచ్చినప్పుడు, వివేకానంద స్వామి ఇచ్చినప్పుడు, గాంధీ ఇచ్చినప్పుడు, రాజారాం మోహన్ రావు ఇచ్చినప్పుడు, వర్తమాన మహావీరుడు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతిదీ అక్కడికక్కడే గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. గుర్తుంటుందిలే అంటే గనక పొరపాటు. మరి ప్రజలు చైతన్యం చేశాడు. మీకు తెలుసు, జైన విద్య కానివ్వండి, వేదకాలంలో విద్య కానివ్వండి, మరియు బౌద్ధ మతం కానీ ఒక విద్య యొక్క మేజర్ లక్ష్యం మోక్ష సాధన, కోరికలు లేనటువంటి స్థితి. సో మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించినటువంటి మతమే మనకి ఏదంటే బౌద్ధ మతం. రైట్. మీకు తెలుసు, పబ్బజ అనే ఉత్సవం పేరులోనే మనకి షార్ట్ కట్ ఉంది. పబ్బజ పబ్బజ అని ఇక్కడ రాయడం జరిగింది. రైట్. మరి పబ్బజ అనే ఉత్సవం జరగాలంటే శిశువుకి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి అంటే 8 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి పబ్బజ అనగా ఏంటి? పబ్బజ, జ అంటే జావ్ అంటే ముందుకెళ్ళు. పబ్బజ అనగా ఏమిటంటే ముందుకు వెళ్ళడం అని అర్థం. రైట్. ముందుకు వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గోయింగ్ ఫోర్త్. పబ్బజ అనగానే అనగానే మీకు బౌద్ధ మతం గుర్తుకు రావాలి 100%. ఎందుకంటే చాలా ఉత్సవాలు ఉన్నాయి. ఉపనయనం, సమవర్తనం, ఉపసంపద, బిస్మిల్లా, ఇలా రకరకాల ఉత్సవాలు ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంట్రీ ఉత్సవాలు ఉన్నాయి, ఎగ్జిట్ ఉత్సవాలు ఉన్నాయి. పబ్బజ అంటే 8 years నిండి ఉంటే అప్పుడు పబ్బజ అనే ఉత్సవం జరుపుతారు శిశువుకు. మరి ఇక్కడ ఈ సందర్భంలో చూడండి, పబ్బజ అనేది ఏ భాషా పదం అంటే పాలీ భాషా పదం. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను. సింపుల్. రైట్. ఈ ఉత్సవంలో తల వెంట్రుకలు తీసివేసి అంటే గుండు కొట్టించుకొని, పసుపు రంగు వస్త్రాలను వేసుకొని కాదు, చేతిలో పట్టుకొని బౌద్ధ విహారాల్లో, సంఘాల్లో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకోవాలి. గుండు కొట్టించుకొని, బట్టలు పట్టుకొని, పర్మిషన్ తీసుకొని తర్వాతనే దుస్తులు వేసుకోవాలి. అప్పుడు ఆ ఉత్సవం అయిపోయినట్టు. అప్పుడు ఉత్సవం తర్వాత గురువు చెవులో చెప్పేది గాయత్రి మంత్రం. అది వేదకాలంలో. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే 3 మాటలు విద్యార్థులచే అనిపించేవారు. ఇక్కడ అనిపించేవారు. కానీ వేదకాలంలో చెవిలో గాయత్రి మంత్రం వస్తుంది. ఈ బుద్ధం శరణం గచ్చామి వస్తుంది, సరస్వతి మంత్రం వస్తుంది. మరి ఏ సందర్భంలో ఏది వాడాము అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గురువు
ఇక్కడ ఏం లేదు చూడండి, పబ్బజా అనగానే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇది అందరికీ తెలుసు. జా అంటే జావ్, ముందుకెళ్ళడం. పా అంటే పసుపు రంగు. ఫా అంటే పాలి. ఫా అంటే పసుపు రంగు దుస్తులు. ఫా అంటే పాలి. పాలి. మరి పబ్బజా అనే పుస్తకంలో గుండు ఖాళీ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వెంట్రుకలు లేవు కాబట్టి. బా అంటే బౌద్ధ మతానికి సంబంధించింది. మొత్తం నేర్చుకున్నాక తర్వాత ఇది ప్రారంభ పుస్తకం కాబట్టి ఫా. చూడండి, ఫా అంటే ఇది ప్రారంభ పుస్తకం. తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి పబ్బజా అనే పేరులోనే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ పుస్తకం భా బౌద్ధులకు, జా ముందుకెళ్ళడం, పా అంటే పసుపు, పా అంటే పాలి, పా అంటే ప్రారంభ ఉత్సవం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పలికిస్తారు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చాలా ఉత్సవాలు ఉన్నాయి మిత్రులారా. మాకు గుర్తుంటుంది అంటే పొరపాటు. రైట్. మరి 8 సంవత్సరాలప్పుడు శిశువు విహారాలలోకి, ఆశ్రమాలలోకి, ఆరామాలలోకి, విహారంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి 12 సంవత్సరాలు ఏకధాటిగా చదువుతాడు. మరి విద్యా సంస్థలు ఎక్కువగా గురువుల నియంత్రణలోనే ఉన్నాయి. మరి ఆ విద్యార్థులను ఏమని పిలిచేవారు? పబ్బజా అనే ఉత్సవం తర్వాత అతడు విహారాల్లో ఉంటే అతన్ని సమనేరులు లేదా సమీర్ అని పిలిచేవారు. సమీర్ లేదా సమనేరులు అనగానే మీరు ముస్లిం పదం అనుకొని మన ముస్లిం విద్య కాలం అని పెట్టారు. కాదు కాదు, ఇది బౌద్ధుల కాలానికి సంబంధించింది. బౌద్ధుల కాలానికి సంబంధించింది. రైట్. మరి 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అక్కడ విద్యాభ్యాసం, 8 ఎంట్రీ, 12 చదువుకున్నాడు. మరి మొత్తం 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి చేసే ఉత్సవం పేరు ఉపసంపద. దానికి గల మరొకరు ఉపసదస్సు. ఉపనయనం వేరే, ఉపనయనం వేదకాలం, కానీ ఇక్కడ ఉపసంపద లేదా ఉపసదస్సు. ధా 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 గుర్తుపెట్టుకోండి. ధా అనే పదం బౌద్ధ. ఉపనయనంలో ధా ఉండదు కాబట్టి ధా అనేది చాలా కాపాడుతుంది. రైట్. సంఘ పరివారంలో ఉత్సవం జరిపి సమాజంలో సభ్యులుగా చేరేవారు. మరి 20 సంవత్సరాల తర్వాత కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. 20 సంవత్సరాలు నిండిన తర్వాత అతడు ఉన్నత విద్యను కూడా పొందవచ్చు. మరి అంతవరకు పాలీ భాషలో ప్రాథమిక విద్యను పొందిన వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యను పొందాలనుకుంటే అతడు 10 సంవత్సరాలు చదవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 10 సంవత్సరాలు పూర్తిగా బోధన కాస్త ఏ భాషలో ఉంటుందంటే సంస్కృత భాషలో ఉంటుంది. అంతకుముందు బోధన మాధ్యమం పూర్తిగా పాలి, కానీ ఇక్కడ మాత్రం చూస్తే కనుక సంస్కృతం. చూడండి, 20 సంవత్సరాల వయసు ఉన్నత విద్యాదశ, తర్వాత 10 సంవత్సరాలు చదివితే సంపూర్ణ సన్యాసి అయి బోధనా వృత్తిని చేపడతాడు. అంటే 30 సంవత్సరాలు. రైట్. ఈ 10 సంవత్సరాలు ఉన్నత విద్యలో భాగంగా మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఉన్నత ధర్మశాస్త్ర బోధన వంటి విద్యలను అభ్యసించేవారు. రైట్. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధం ఎలాంటిది? మాతృ సంబంధమా, పితృ సంబంధమా, దైవభక్తులతో కూడిన సంబంధమా, క్రమశిక్షణతో కూడిన సంబంధమా, అసలు సంబంధమే లేదా అంటే చూడండి, ఇక్కడ మంచిగా ప్రేమ గల మాతృ సంబంధం ఎక్స్పెక్ట్ చేయరు. తీవ్రమైన కఠిన శిక్షలు లేవు, కానీ ముస్లిం కాలంలో తీవ్రమైన కఠిన శిక్షలు ఉండేవి. మరి ఇక్కడ సాధారణంగా ప్రాథమిక పాఠశాలల్లో, విహారాల్లో అంటే ఉన్నత విద్యలో కాకుండా మిగతా వాటిలో కామన్గా 3 hours శిక్షణ. నూలు తీయడం, వడకడం, దుస్తులు అనగానే మీకు పసుపు రంగు దుస్తులు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పసుపు రంగు దుస్తులకు సంబంధించి నూలు తీయడం, వడకడం, దుస్తుల తయారీ, మరియు శిల్పకళ, చిత్రలేఖనం, ఆయుర్వేదం, ఖగోళం, అంకగణితం, మరి బౌద్ధ సామాజిక తత్వం, వ్యాపార శాస్త్రం, సైనిక శిక్షణ, విలువిద్యలు, శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజిషియన్, వ్యవసాయం, కుట్లు, అల్లికలు నేర్పించేవారు. మరి మీకు తెలుసు, విద్యా బోధన పూర్తిగా ప్రాథమిక విద్య పూర్తిగా పాలీ భాషలో ఉండేది. మీకు చెప్పాను, ఉన్నత విద్య మాత్రం ఖచ్చితంగా సంస్కృత భాషలో. రైట్. పూర్తిగా విద్యా ప్రణాళిక అనేటువంటిది కరికులం పూర్తిగా చూస్తే నైతిక భౌతిక అంశాల కలయిక. భౌతిక అంశాలు అంటే ఫిజికల్ యాక్టివిటీస్, నైతికత అంటే తప్పు ఒప్పు మధ్య తేడాలు తెలుసుకునేటటువంటి అంశాలు సిలబస్లో ఉండేవి. అంటే ఎంతసేపు మంచిదే, చెడు ఏమిటి, మంచి ఏమిటి, దానివల్ల మనం మంచి నేర్చుకోవాలి, తప్పులను తరిమి సత్యాన్ని అన్వేషించాలి. మరి విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం లేదా మోక్ష సాధన గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ స్త్రీలకు విద్య ఉండేదా అంటే ఎక్కువగా
పెళ్లికి ముందు విద్యను బాగా బాలికలకు స్త్రీలకు అందించేవారు. మీకు కూడా తెలుసు, జైన విద్యా విధానంలో స్త్రీకి పరిణయం వరకు విద్య అందేది. చూడండి, ఇక్కడ అవివాహిత బాలికలకు ప్రాధాన్యత ఇస్తూ బౌద్ధ తత్వంతో పాటు లౌకిక విద్యను ధర్మనీతిని కూడా అందించేవారు. అవివాహిత బాలికలకు, పెళ్లి కాని వారికి రాను రాను బౌద్ధ కాలంలో స్త్రీ విద్య అంతరించింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ విద్యార్థులు ఎలా ఉండాలి అనేది చాలా మేజర్ పాయింట్లు. ఎలా ఉండాలి, బౌద్ధ విహారాలలో, ఆశ్రమాలలో, ఆరామాలలో ఎలా ఉండాలి విద్యార్థులు, చాలా మంచి పాయింట్లు ఇవ్వడం జరిగింది. చక్కటి క్రమశిక్షణ, సమయపాలన, జీవహింస చేయరాదు. జీవహింస, అహింస కాదు, ఇక్కడ జీవహింస. మరియు మత్తు పదార్థాలు తీసుకోకూడదు, అబద్ధం ఆడరాదు, ఇతరులకు చెడు చేయరాదు, చెడు మాట్లాడరాదు, సుఖ సాధనాలను వాడకుండా, అంటే విలాస వస్తువులను వాడకుండా, విలాస వస్తువులను వాడరాదు. మరియు బంగారం, వెండి లాంటి బహుమతులు తీసుకోకుండా, సంగీతం, నృత్యం లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆసక్తి చూపకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సమయపాలనతో కూడిన ఆహారాన్ని, టైంకు ఆహారాన్ని తీసుకోవాలి. మరి హానికరమైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, కఠినమైనటువంటి అంశాలు ఉన్నాయి. సుఖ సాధనాలను వాడరాదు, బంగారం, వెండి వస్తువులకు దూరంగా ఉండాలి, అబద్ధం ఆడరాదు, సమయానికి భోజనం చేయాలి, మంచి క్రమశిక్షణ ఉండాలి. మరి ఇక్కడ బౌద్ధ విహారాలలో ఆచార్యులు చాలా గొప్పవారని, గొప్ప పండితులని చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన గ్రంథాలలో తెలియజేశాడు. ఇక్కడ బాగానే ఉంది పాయింట్. ఏ యాత్రికుడు బౌద్ధ విద్యా విధానంలో, విహారాల్లో గొప్ప పండితులు ఉన్నారని తన పుస్తకంలో తెలియజేశాడంటే హుయాన్సాంగ్. గుర్తుపెట్టుకోండి, చైనా యాత్రికుడు. ఎవరి గురించి? బౌద్ధుల గురించా, ముస్లింల గురించా, వేదకాలం గురించా, ఉత్తర వేదకాలం గురించా, మలి వేదకాలం గురించా అన్నప్పుడు, జైన కాలం గురించి అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. హుయాన్సాంగ్ దేని గురించి? చైనా యాత్రికుడు బౌద్ధుల గురించి చెప్పాడు, ఆచార్యుల గురించి చెప్పాడు. ఉపాధ్యాయుల రకాలు 2 రకాలు. ఒకటి ఉపాధ్యాయుడు. చూడండి ఒకసారి, 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి పవిత్ర గ్రంథాల గురించి ప్రావీణ్యం ఉండాలి. మీకు బాగా తెలుసు ఒక విషయం, 20 సంవత్సరాల తర్వాత బయటికి రాకుండా శిశువు ఉన్నత విద్యను 10 సంవత్సరాల పాటు చదివితే, అది సంస్కృత భాషలో చదివితే అతడు ఏమవుతాడండి? ఉపాధ్యాయుడిగా చదువుతాడని మనం మాట్లాడుకున్నాం. అదే ఆచార్యుడు అంటే 7 years బోధన అనుభవం ఉంటే చాలు. గురువుకు 7 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని ఆచార్యుడు అనేవారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బౌద్ధ కాలంలో నెలకు 2 సార్లు ఏం జరిగేవి అంటే ఉపాధ్యాయుల యొక్క సమావేశాలు జరిగేవి. ఎప్పుడు? అమావాస్య, పౌర్ణమి. అదే జైన కాలంలో సన్యాసులు ఒక్క చోట 3 రోజుల కంటే ఎక్కువ ఉండరాదు. కానీ ఇక్కడ చూడండి, పాయింట్ మీరు సిమిలర్గా వేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకే దెబ్బకు జైన మతం, బౌద్ధ మతం కావాలి, కంప్లీట్ కావాలి. నెలకు 2 సార్లు అమావాస్య, పౌర్ణమి రోజున ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగేవి. ఎప్పుడు జరిగేవి? ఎవరికి జరిగేవి? ఏ కాలంలో జరిగేవి అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. బోధనా పద్ధతులు కామన్, అన్నిట్లో కామన్గా ఉంటాయి కాబట్టి కామన్గా లేనివి మాత్రమే మనం చదువుకోవాలి. మౌఖిక పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి, వాచకం అంటే కూడా మౌఖికంగా ఉపాధ్యాయుడు నోటితో చెప్తే విద్యార్థులు నేర్చుకునేవారు. ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి అంటే చేసి చూపించే పద్ధతి, వైజ్ఞానిక పర్యటనలు తీసుకెళ్లి చూపించడం, క్షేత్ర పర్యటనలు అంటారు, సైన్స్ ఫేర్స్ లాంటివి, తార్కిక పద్ధతి, లాజికల్, చిక్కుముడి విప్పడం లాంటి పద్ధతి, మరియు ఏకాంతంలో ధ్యానం చేయడం కూడా, మరియు సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహణ, వివిధ విహారంలో ఉన్న పిల్లలు ఒకంతా ఒక చోట కలుసుకోవడం లాంటివి. రైట్, విద్యా కేంద్రాలు చూడండి, బౌద్ధ విద్యా కేంద్రాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ చూస్తే మేజర్గా నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. విక్రమశిల, వల్లభి, తక్షశిల, నలంద, నాగార్జున మరియు ఓదంతపురి. చాలా మందికి తెలియదు, ఇవన్నీ కొత్త పుస్తకాల్లో ఉన్నాయి.
ఉద్దాంతపుర అనే ఒక పుస్తకంలో ఉంటుంది, ఓదంతపురి అనే ఒక పుస్తకంలో ఉంటుంది, మరియు నాడియా, మిథిల, ఖండాంతపుర, జగద్దల ఇవన్నీ కూడా ఈ కాలానికి సంబంధించినవి. మనకు నలంద, తక్షశిల, విక్రమశిల ఇవి మాత్రమే తెలుసు, కానీ ఇవన్నీ కూడా తెలుసుకున్న అవసరం ఉంది. ఏ కాలానికి సంబంధించింది ఏది లేదు అన్నప్పుడు పోతుంది. కాబట్టి ఏది లేదు ప్రశ్న అనేది మనం అనుకున్నట్టు రాదు, ఎగ్జామినర్ అనుకున్నట్టు వస్తుంది. అతనికి తగ్గట్టుగా మనం ఆలోచించాలంటే అన్ని యాంగిల్లో మనం చదివినప్పుడే. కాబట్టి ఇది బౌద్ధ విద్యా విధానానికి చెందనిది ఈ విద్యా కేంద్రం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మరియు వైద్య విద్యలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, న్యాయ విద్యలకు ఫేమస్ ఏంటంటే తక్షశిల విశ్వవిద్యాలయం. మరి వైద్య విద్యలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, న్యాయ విద్యలకు ఫేమస్ ఏంటంటే తక్షశిల విశ్వవిద్యాలయం. తక్షశిల అంటే మీరు తక్షణమే గుర్తుపెట్టుకోండి. మీకు వైద్యం అవసరం ఉంది, తక్షణమే వైద్యం కావాలి, రైట్. ధనుర్వేదం అంటే విలువిద్యలకు సంబంధించింది. మరి విలువిద్య అంటే ఏమిటంటే విల్లు, బాణం ఎక్కువ పడింది మీ పైన, కాబట్టి వెంటనే మీకు తక్షణమే వైద్యం కావాలి. ఆయుర్వేదం అంటే తెలుసు, ఇది చికిత్స. న్యాయ విద్య, మరి మీపై దాడి జరిగింది కాబట్టి వెంటనే న్యాయం కావాలి, తక్షణమే న్యాయం కావాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఎన్నాయారం, ధర్, మలకాపురం, తిరుముక్కడల ప్రాంతాల్లో విద్యా కేంద్రాలు కూడా ఏర్పడ్డాయి. ఇవి కాకుండా ఇవి విశ్వవిద్యాలయాలు, ఇక్కడ చూస్తే విద్యా కేంద్రాలు, ఇవన్నీ కూడా ఒక సెట్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా గుర్తుపెట్టుకో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరావతి దేనికి సంబంధించింది అన్నప్పుడు బౌద్ధులకు నాగార్జున కొండ, బౌద్ధులకు సాలిహుండం, ఇది ఎక్కడ ఉందంటే శ్రీకాకుళంలో ఉంటుంది. బొజ్జన్న కొండ ఇక్కడ అంటే అనకాపల్లిలో ఉంటుంది. మరి ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవే కాకుండా ఈ కాలంలో పలు బౌద్ధుల ఆరామాలు, విహారాలు, విద్యా సంస్థలై బౌద్ధ విద్యావ్యాప్తికి కృషి చేసినట్టు ఉయాన్ సాంగ్ మరియు ఇట్ సింగ్ తమ రచనలో తెలిపారు. ఇంతకుముందు ఉయాన్ సాంగ్ దేని గురించి మాట్లాడాడు అంటే బౌద్ధ విద్యాలయాల్లో పండితులు చాలా గ్రేట్, గొప్ప పండితులు ఉండేవారని తన పుస్తకంలో రాస్తే, ఇప్పుడు ఉయాన్ సాంగ్ మరియు ఇట్ సింగ్ ఏం మాట్లాడారు చూడండి ఒక్కసారి. ఇవే కాకుండా ఈ కాలంలో బౌద్ధుల ఆరామాలు, విహారాలు, విద్యా సంస్థలై బౌద్ధ విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నట్టు విద్యా కేంద్రాలు ఏర్పాటే, అక్కడక్కడ స్టడీ సెంటర్లు ఏర్పాటే కృషి చేస్తున్నట్టు. ఇంతకుముందు రాసింది వేరే, ఎవరు? ఉయాన్ సాంగ్, రైట్. ఈ కాలంలో హైందవ విద్య మాత్రం ఆగ్రహాలలో జరిగేది. బౌద్ధుల కాలంలో హిందువుల విద్య ఎక్కడ జరిగేది అన్నప్పుడు ఆగ్రహారాలలో జరిగేది. అదే ముస్లింల కాలంలో ఎక్కడ జరిగేది అంటే ఇంట్లో, వరండాలలో, ఆలయాల్లో జరిగేది. క్రీస్తు శకం 2వ శతాబ్దం తర్వాత వివిధ కారణాల వల్ల ఇది అంతరించిపోయింది. ఎప్పుడు ప్రారంభమైంది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ప్రారంభమైంది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ప్రారంభించారు, ఎందుకు చెలించిపోయారు గుర్తుపెట్టుకోవాలి, పబ్బజ ఉత్సవం గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధ కాలంలో 4 సత్యాలు ఇవందరికీ తెలిసినవే. ప్రపంచం మొత్తం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, మరి దుఃఖానికి మూల కారణం అజ్ఞానం, రైట్. దుఃఖ నిరోధం, దుఃఖాన్ని నిరోధించవచ్చు, కోరికలు లేకుండా ఉండాలి అనేటువంటి కామన్, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక మేజర్ పాయింట్ దాకి ఉంది. దుఃఖానికి కారణాలు ఒకదానితో ఒకటి సాపేక్షంగా ఉంటాయని, దీనికి 12 కారణాలను బుద్ధుడు తెలిపాడు. దుఃఖానికి కారణాలు ఒకదానికి మరొక దానికి లింక్ ఉంటాయి, ఖచ్చితంగా ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి, సాపేక్షంగా ఉంటాయంటే ఈ సందర్భంలో అది ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 12 కారణాలు తెలిపాడు. ఆ 12 కారణాలను కలిపి ఏమంటారంటే ప్రతీచ్య సముత్పాదవాద సిద్ధాంతం. ప్రతీచ్య సముత్పాదవాద సిద్ధాంతం ఎవరికి సంబంధించింది, ఏముంటాయి దాంట్లో అంటే దుఃఖానికి కారణాలు ఒకదానితో ఒకటి సాపేక్షంగా ఉంటాయి, దానికి గల 12 కారణాలను కలిపి ప్రతీత్య సముత్పాదవాద సిద్ధాంతంగా పిలుస్తారు, రైట్. దుఃఖానికి కారణం కోరికలు, ఈ రెండింటికి కారణం అవిద్య, విద్య లేకపోవడం, మరియు అన్నిటికీ పరిష్కార మార్గం అష్టాంగ మార్గాలు.
మీకు తెలుసు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు అంటే మాట, సమ్యక్ కర్మ అంటే పని, సమ్యక్ జీవన విధానం, సమ్యక్ వ్యాయామం. సమ్యక్ వ్యాయామం అంటే మీరు ఎక్సర్సైజ్ అనుకునేది ఈ సందర్భంలో, ఇక్కడ మంచి ప్రయత్నము లేదా మార్గం. సమ్యక్ స్మృతి అంటే దీని మనసు, సమ్యక్ సమాధి నిష్ట. మరి సమ్యక్ అంటే ఏమిటి అంటే మంచి దృష్టి, మంచి ఆలోచన, మంచి దృష్టి అంటే మంచిగా చూడడం, ప్రపంచాన్ని తప్పు లేకుండా చూడడం. మంచి సంకల్పం, ఏదైనా సరే ఒక పని మంచి సంకల్పంతో చేయాలనుకోవడం. మరి సమ్యక్ మాట, హితవచనాలు, హైతవచనాలు. హిత అంటే మంచి మాటలు, హైతవచనాలు అంటే చెడు మాటలు. మనం మంచి మాటలు మాట్లాడాలి, మరి మంచి పనులు చేయాలి పని, మరి మంచి జీవన లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి, నీట్గా శుభ్రంగా పద్ధతిగా తక్కువ మాట్లాడాలి. మరి మంచి ప్రయత్నంలో లోపం ఉండకూడదు, మంచి ప్రయత్న మార్గాన్ని సక్సెస్ఫుల్ మార్గాలను ఎన్నుకోవాలి. మంచి మనసు అనేటువంటిది ఎలా వస్తుందంటే ధ్యానం ద్వారా వస్తుంది. మంచి సమాధి నిష్ట అంటే ఇది యోగాకు సంబంధించింది. మరి వీటి గురించి పుస్తకంలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి బౌద్ధ మత విద్యా లక్ష్యాలు: విముక్తి, కోరికల నుంచి విముక్తి, బాధల నుంచి విముక్తి, జీవికకు సిద్ధం కావాలంటే జీవనోపాధికి సిద్ధం కావాలి, చదివిన చదువు వల్ల ఉద్యోగం, ఉదర పోషణ ఉండాలి, పొట్టకుటికి ఉపయోగపడాలి, నైతిక అభివృద్ధి, మంచి చెడుల మధ్య తేడాలు తెలుసుకొని మంచి జీవన విధానాన్ని అనుభవించాలి. అహింస అంటే తెలుసు మీకు, జీవహింస కాదు. సత్య సంబంధమైన జీవితం అంటే అబద్ధాలు మాట్లాడకుండా ఉండడం. మరియు నిరాడంబర, గొప్పలు చెప్పుకోకు, ముప్పు తప్పదు నీకు, సైలెంట్గా ఉండాలి, ఎంత ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండడం. మరి నోట్ చూస్తే ఇక్కడ మంచి పాయింట్, బెంగాల్లోని టోల్ అనే ప్లేస్ కాదు, బెంగాల్లో టోల్ అనే విద్యా వ్యవస్థ బౌద్ధ విద్యను అనుసరించి తర్వాత అవి బౌద్ధ విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. బెంగాల్లో ఉన్న టోల్ విద్యా వ్యవస్థ దేన్ని అనుసరించింది అంటే బౌద్ధ విద్యా విధానాన్ని అనుసరించింది. మరి బౌద్ధ విద్యా విధానాన్ని అనుసరించింది బెంగాల్, కాబట్టి బౌద్ధ టోల్ అనే విద్యా వ్యవస్థ. మరియు బౌద్ధ కాలంలో స్త్రీలకు విద్యా అవకాశం ఉండేది, కానీ రాను తగ్గిపోయింది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మంచి పాయింట్ ఉంది చూడండి, మంచి పాయింట్ ఉంది ఇక్కడ. ఈ కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. ఏం తెలియకపోతే బౌద్ధ అని గుర్తుపెట్టుకోండి, విదూషి అని పిలిచేవారు. ఆమె విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి, రూల్. నువ్వు బాగా చదివావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఉంటే ఉద్యోగాన్ని ఉన్న వ్యక్తిని ఎలాగైతే ఎన్నుకుంటామో అదేవిధంగా బాగా చదివినటువంటి ఉన్నత విద్యావంతురాలు ఖచ్చితంగా ఉన్నత విద్యావంతుడైన వ్యక్తిని వివాహం ఆడాలి అనేటువంటిది కాన్సెప్ట్. కాబట్టి ఇది బౌద్ధ మత విద్యా విధానం. చాలా సింపుల్గా, ఈజీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతిదీ కూడా ఇలాగే చదవాలి మనం 100%. లేదంటే విద్యార్థులకు గుర్తుండదు. సైకాలజీ కొంతవరకు మనకు తెలుసు, కానీ దాంట్లో లాజిక్ ఉంటుంది, దీంట్లో డాటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సమగ్రంగా చదవాలి, పర్ఫెక్ట్ చదవాలి, ఒకేసారి చదవాలి, కొన్ని రోజులే చదవాలి. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం. ఈ సబ్జెక్టులను మాకు వదిలేయండి. ఆల్ ది బెస్ట్.